నెక్స్ట్ డే సత్య కాలేజ్‌కి వెళ్తుంది. తన క్లాసెస్ పూర్తయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ ఎప్పటిలాగే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న కార్‌లో వచ్చి బ్యాక్ సీట్‌లో కూర్చుంటుంది. హాయ్ వదిన అని ఒక సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఫ్రంట్‌కి చూసి ఆదిత్య నువ్వేంటిక్కడ? డ్రైవర్ ఎక్కడా? అని సత్య అడుగుతుంది. మామ్, డాడ్ రిలేటివ్స్ ఇంటికి వెళ్లారు. వాళ్ళని తీసుకుని డ్రైవర్ వెళ్ళాడు. వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోతుంది. ఈ విషయం మీకు తెలీదా? అని ఆదిత్య అడుగుతాడు. ఓ ఎస్, అత్తయ్య చెప్పారు కానీ మర్చిపోయాను. ఏం చేయను, నాకంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఈ మిడ్ టర్మ్ పరీక్షలు ఉన్నాయే అంటూ సత్య వచ్చి ముందు కూర్చుంటుంది ప్యాసింజర్ సీట్లో. వెనక ఓనర్లా కూర్చుంటే ముందు ఆదిత్య డ్రైవర్లా డ్రైవ్ చేస్తే బాగోదు కదా. థ్యాంక్ గాడ్ ఆదిత్య, నా మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అంటూ సత్య అంటుంది. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా జరిగినాయి? బాగా అటెండ్ చేశారా? సూపర్. అవునా? ఇంకే కొన్ని నెలల్లో నువ్వు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసేస్తావు. అప్పుడు నువ్వు అఫీషియల్గా అన్ఎంప్లాయిడ్ అనమాట అని ఆదిత్య నవ్వుతాడు. దానికి సత్య నవ్వి అంతే అంటావా అని బొంగుమూతి పెడుతుంది. ఆదిత్య నవ్వి లేదు వదిన, నేనేదో సరదాగా అన్నాను అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. ట్రాఫిక్ ఫుల్గానే ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఎండ, పక్క నుంచి బైక్స్, హార్న్స్ అన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇంతకీ అర్జున్ ఇంట్లోనే ఉన్నాడా? వచ్చేసాడా కాలేజ్ నుంచి అని సత్య అడుగుతుంది. అవును, తను మీరు వచ్చే ముందే కాల్ చేశాడు. తను ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాడంట, మన కోసం వెయిటింగ్ లంచ్ చేయడానికి అని ఆదిత్య అంటాడు. కొన్ని నిమిషాలకి వాళ్ళు ఇంటిని చేరుకుంటారు. సత్య వెళ్ళి ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ఈలోపు ఆదిత్య, అర్జున్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర సత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హాయ్ వదిన. హాయ్ అర్జున్ అని సత్య నవ్వుతూ అర్జున్ పక్కన కూర్చుంటుంది. థ్యాంక్ గాడ్ వదిన, ఫైనల్లీ మీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నేను నా ఎగ్జామ్స్ కంటే మీ ఎగ్జామ్స్ని ఎక్కువగా దేశిస్తున్నాను. ఈ 1 వీక్ మీరు చాలా కష్టపడ్డారు. ఫైనల్గా మీరు ఫ్రీ అయ్యారని నాకు చాలా హ్యాపీగా ఉందని అర్జున్ అంటాడు. ముగ్గురు నవ్వుకుంటూ భోంచేస్తూ ఉంటారు. సరే, అమ్మ నాన్న ఎలాగో ఇంట్లో లేరు, నాకు కూడా చాలా బోరింగ్గా ఉంది. మనం డిన్నర్కి బయటికి వెళ్దామా? ఎస్ ఆదిత్య, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళిద్దరూ లేకపోతే ఇల్లు ఇంటిలా అనిపించట్లేదు అని సత్య అంటుంది. వాళ్ళ ముగ్గురు అలాగా వాళ్ళ కబుర్లలో బిజీగా ఉంటారు లంచ్ చేస్తూ. ఈలోపు క్రిష్ ఇంట్లోకి అడుగు పెడతాడు. అది అర్జున్ చూసి హాయ్ అన్నయ్య, ఈరోజేంటి నువ్వు ఇంటికి త్వరగా వచ్చేసావు అని అడుగుతాడు. తన మాట వినగానే సత్య, ఆదిత్య కూడా క్రిష్ వైపు చూస్తారు. సరే కానీ రా అన్నయ్య, కలిసి భోంచేద్దామని అర్జున్ చాలా ఆశగా అడుగుతాడు. నాకు ఆకలిగా లేదు అర్జున్, నాకు కొంచెం హెడేక్గా ఉంది, అందుకే నేను రెస్ట్ తీసుకోవాలని వచ్చాను అంటూ తన ఫోర్ హెడ్ మీద ఫింగర్స్ పెట్టుకుని రబ్ చేసుకుంటూ ఉంటాడు. అర్జున్ ఏమో సాడ్గా వాళ్ళిద్దరి వైపు చూస్తాడు. సత్య ఏమో కళ్ళతో సైక్ చేస్తుంది భోంచేసి ఇంకేం మాట్లాడుకు అన్నట్టు. క్రిష్ కృతిని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రెస్ట్ తీసుకోవడానికి. వాళ్ళు ముగ్గురు భోంచేసిన తర్వాత అర్జున్ ఇలా అంటాడు. అన్నయ్య హెడేక్ అంటున్నాడు కదా, సో నేను అక్కడికి వెళ్తే తనకి ఏమైనా హెల్ప్ కావచ్చు, నేను వెళ్ళి కృతిని చూసుకుంటాను అని అర్జున్ చెప్పగానే కొంచెం అండర్స్టాండింగ్గా ఆదిత్య తలూపుతాడు వాళ్ళ కన్సర్న్ వాళ్ళ అన్నయ్య మీద. సత్య కూడా ఈ 1 వీక్ ఇంకా ఎగ్జామ్స్కి అది ప్రిపేర్ అయ్యి చాలా టైర్డ్ అయిపోతుంది. సో తన రూమ్లోకి వెళ్ళి తను కూడా పడుకుంటుంది. అది అసలే వేసవికాలం. సో సత్య అందులోనూ నైట్స్ నిద్ర లేకుండా ప్రిపేర్ అవి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండడంతో ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ అయ్యాక సత్యకి మెలకు వచ్చి విండోస్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికి ఎండంతా అయిపోయి చల్లటి గాలి వస్తుంది బయట గార్డెన్ నుంచి. కొద్దిసేపు నిద్రపోయి లేచిన తర్వాత సత్యకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలా గార్డెన్లోకి చూసేసరికి అర్జున్ కృతిని ఆడిస్తూ ఉంటాడు. తనకి ఇంకా హెడేక్ తగ్గలేదా, లేదంటే ఎప్పుడూ కృతిని వదిలిపెట్టరు అని సత్య అనుకుంటుంది. అర్జున్కి వాళ్ళ అన్నయ్య కోసం చాలా బాధగా అనిపిస్తుంది. తను ఒక్కడే తన బిడ్డను చూసుకుంటూ ఉంటాడు. సో తను కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనేసి ఆ బేబీని తనతో పాటు తీసుకొచ్చి స్ట్రాలర్ పైన కూర్చోబెడతాడు గార్డెన్లో. రితి బేబీ, నీకెవరంటే ఇష్టం? నేనే కదా, నీకు అర్జున్ బాబాయ్ అంటేనే ఇష్టం కదా అందరికంటే, నాకు తెలుసు అంటూ ఆడిస్తూ ఉంటాడు. తను అలాగా కృతిని ఆడిస్తూ ఉండగా కొద్దిసేపటికి మెయిడ్ వచ్చి అర్జున్ బాబు మీకోసం కాల్ వచ్చింది అంటుంది. తనేమో తన మొబైల్ చూసుకుని నా మొబైల్ నా దగ్గరే ఉంది కదా అని అంటాడు. ల్యాండ్లైన్కి వచ్చింది, ఆదిత్య బాబు కూడా ఇంట్లో లేరు, వాళ్ళు అమ్మ నాన్నల గురించి అడుగుతున్నారు అని చెప్పేసరికి సరే అయితే నువ్వు వచ్చి బేబీని చూసుకొని నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి అర్జున్ లోపలికి వెళ్తాడు.
ఆ మెయిడ్ వచ్చి కృతిని ఆడిస్తూ ఉండగా తన చూపు ట్యాప్ మీద పడుతుంది. అందులో నుంచి వాటర్ పోతూ ఉంటాయి. ఈ సీనయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఒక్క పని కూడా సరిగ్గా చేయడు, నీళ్ళని ఎలా వృధా చేసేస్తున్నాడో అనుకుంటూ, కృతి పాప నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి ఆవిడ ట్యాప్ని కట్టడం కోసం దాని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈలోపు సత్య అర్జునుని కృతి ఆడుకుంటూ ఉన్నారు కదా అని అప్పుడే కిందకు వస్తుంది కృతి దగ్గరికి. సో తను వచ్చేసరికి కృతి దగ్గర ఎవరు ఉండరు. కృతి తన ముందున్న బొమ్మను తీసుకోవడం కోసం ముందుకు వంగుంటుంది. సో స్ట్రాలర్లో కాళ్ళు ఉండిపోయి తను ముందుకు పడిపోతూ ఉంటుంది. సత్య వెంటనే ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక రాయిని తన్నుకొని ముందుకు పడిపోయి కృతిని పడిపోనివ్వకుండా పట్టుకుంటుంది. కృతి ఏమో పడిపోతున్నానన్న భయంతో గట్టిగా ఏడుస్తుంది. సత్యకి కొన్ని స్క్రాచెస్ తగులుతాయి పదునైన రాళ్ళు గీసుకోవడం వల్ల. కృతిని ఫుల్ చెక్ చేస్తుంది, తనకి ఎక్కడ గాయం కాలేదు, అయినా సరే భయంతో ఏడుస్తూ ఉంటుంది. సత్య తన పెయిన్ని మర్చిపోయి ఆ పాప ఏడుస్తూ ఉంటే తనకి సర్ది చెప్తూ ఉంటుంది. చూడు చూడు బంగారం ఏం తగలేదు అంటూ. సత్య చెప్పే లోపే ఎవరో సత్య చేతుల్లో నుంచి పాపని లాగేసుకున్నట్టు అనిపిస్తుంది. తన నుంచి పాపని లాక్కోగానే వెంటనే సత్య తలపైకెత్తి చూస్తుంది. అప్పుడు క్రిష్ చాలా కోపంగా కళ్ళు రెడ్డగా అయిపోయి ఉంటాయి. తన వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. క్రిష్ కూడా కృతికని ఓదార్చడానికి ట్రై చేస్తాడు, కానీ తన ఏడుపు ఇంకా పెద్దగా పెంచేస్తుంది, కానీ ఏడుపు మాత్రం ఆపదు. సో ఆ వాయిస్ విని ఆదిత్య అర్జున్లు కూడా లోపల నుంచి పరిగెట్టుకుని వస్తారు. ఏమైంది కృతికి అని ఆదిత్య ఆందోళనగా అడుగుతాడు. అర్జున్ ఏమో సత్య దగ్గరికి వెళ్ళి సత్యాన్ని లేపడానికి హెల్ప్ చేస్తాడు. ఏడోకు బేబీ, చూడు నాన్న ఇక్కడే ఉన్నాడు అంటూ చాలా నిస్సహాయంగా తన్ని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు క్రిష్. తను అలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతాడు. సత్య కృతిని ఓదార్చడానికి అనేసి ముందుకు వెళ్తుంది తన్ని క్రిష్ చేతిలోంచి తీసుకోవడానికి. కానీ క్రిష్ చెయ్యి అడ్డంగా ఆపేస్తాడు. ఆగు అన్నట్టు పెట్టి, దయచేసి నా కూతురికి దూరంగా ఉండు అని గట్టిగా కోపంగా అరుస్తాడు. ఫస్ట్ టైం సత్య వైపు గొంతు పెంచి అరచడం ఇదే మొదటిసారి. దయచేసి తనని ఒంటరిగా వదిలేయి, నీ పని నువ్వు చేసుకో అని అరుస్తాడు. ఆ మాట వినగానే సత్య హృదయం ముక్కలైపోతుంది. తన కళ్ళలో నుంచి కన్నీళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. సత్య జరిగింది చెప్పాలనుకుంటుంది, కానీ తన గొంతు పట్టేస్తుంది. తన గొంతులో నుంచి ఒక్క మాట కూడా పెగలదు బయటికి. కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి, కళ్ళు మసకబారిపోయి. ఆదిత్య అర్జున్లు వాళ్ళిద్దరి వైపు చాలా వర్రీ అవుతూ చూస్తూ ఉంటారు. ఈలోపు పనావిడ వచ్చి, క్రిష్ బాబు ఇందులో సత్యమ్మ తప్పేం లేదు, నేనే కృతి బేబీని ఒంటరిగా వదిలేసి వెళ్ళాను అని జరిగిందంతా చెప్తుంది. ఆవిడ చెప్పింది విన్నాక క్రిష్ తన కళ్ళని సత్య వైపు తిప్పి చూస్తాడు. కానీ ఈసారి క్రిష్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. సత్య అప్పటి వరకు తల దించేసుకునే ఉంటుంది. కళ్ళల్లో నుంచి ఇంకా తన కన్నీళ్ళు ఆగట్లేదు అప్పటి నుంచి. సో పైకి తలెత్తదు. ఇంకా అక్కడ ఉండలేక ఒక క్షణం కూడా అక్కడ నుంచి ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తన కాలు చాలా నొప్పిగా ఉంటుంది, కానీ తన శరీరానికి తగిలిన గాయం నొప్పి కంటే తన మనస్సుకే ఇంకా నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందా? అసలు ఏమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.